అందరికీ శుభోదయం ఫ్రెండ్స్. ఈరోజు మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేనైతే లేచి వాకిలు ఊడ్చుకుంటున్నానండి. 4-5 రోజుల నుంచి పని చేయట్లేదు, అందుకనైతే చాలా నీట్గా ఉంటుంది. ఈరోజు వేసుకున్న ముగ్గు మరుసటి రోజు అయితే ఇప్పుడు వేసినట్టుగానే అనిపిస్తుంది. అంత నీట్గా ఉంటుంది వాకిలు అయితే. ఇంకా మళ్ళీ పని స్టార్ట్ చేశారంటే దుమ్ము ధూళి కట్టెలు పొట్టు ఇవన్నీ ఉంటాయి. పోన్లేండి, ఈ 4-5 రోజులైనా కొంచెం నీట్గా ఉంటుంది, పర్లేదు. ఇంకా తినడం, పూజ చేసుకోవడం, వంట చేసుకోవడం అన్నీ అయిపోయినాయండి. ఇంకా వంట కూడా ఇద్దరికే కాబట్టి తొందరనే అయిపోయిందండి, నాకు మా చిన్నోడికి మాత్రమే. ఇంకా మా ఆయన లేరు, హైదరాబాద్ వెళ్ళారు. ఇంకా రావడానికి నైట్ అవుతుంది. ఇంకా ఇద్దరమే కదా, తక్కువనే అయిపోయింది. వంట తక్కువనే కాబట్టి పని కూడా తొందరనే అయిపోయిందండి. ఇంకా మిషన్ కుట్టేది ఏం లేదండి, కానీ బ్లౌజులు రిపేర్ చేసేది ఉంది. మా పక్కింట్లో ఒక ముసలమ్మ ఉంటుంది, ఆమెకి బ్లౌజులు టైట్గా అయినాయంట. కుట్లు ఇప్పేసి అమ్మ, నాకు కళ్ళు కనపడవు అన్నది. సరే అని తీసుకున్నానండి. 4-5 వరకు ఉన్నాయి బ్లౌజులు, వాటికి కుట్లు అయితే ఇప్పాలి. మరి పైసలు వద్దన్నా కానీ ఈరోజే అన్నమాట. ఇలా ఇల్లు తుడుచుతుంటే వచ్చి ఇచ్చిపోయింది. నేను డబ్బులు తీసుకోకూడదు అనుకున్నానండి, ముందే అనుకున్నా డబ్బులు తీసుకోకూడదు, ఇప్పియాలి. కానీ ఎందుకంటే ముసలమ్మ కదా, కళ్ళు కూడా కనపడవు కదా, కొంచెం చేత కదా అన్నట్టు, ఎందుకులే తీసుకోవడం, ఎంతసేపు మనకు అరగంట గంట పడుతుంది, ఇప్పేసి ఇస్తే అయిపోతుందిలే. ఇంకా కుట్టే ఉన్న ఈ పని ఫస్ట్ చేద్దాం అనుకున్నా. ఇంకెలాగో కుట్టేవి లేవు కదా, చేయాలనుకున్నా. కానీ ఇంకా ముసలమ్మ 50 రూపాయలు ఇచ్చిపోయిందండి. 4-5 వరకు బ్లౌజులు ఉంటాయి. 2 లంగాలు అయితే పైకి కుట్టమ్మని ఇచ్చింది. ఇంకా డబ్బులు తీసుకోకూడదు అనుకున్నా, తీసుకో అని ఇచ్చిందండి. ఇంకా కుట్లు అయితే ఇప్పుతున్నానండి. ఈ కుట్లు ఇప్పడం సూదితోనైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది, అందుకే చివరిన సూదితో నిప్పేసి ఈ విధంగా బ్లేడ్తోనైతే బట్ట అన్నది కట్ అవ్వకుండా దారం పోగులు మాత్రమే కట్ చేసిన అండి. ఇలా కుట్లు మాత్రమే కట్ చేసిన, చాలా తొందరగా అయిపోయింది. అసలు ఎక్కడ కుట్టించుకున్నారో తెలియదు, కానీ సన్నగా పూస కుట్టు పెట్టి కుట్టిరండి. అవి ఇప్పడానికే రావట్లేదు, చాలా ఇబ్బందిగా ఉండే. ఎట్లనో ఈ బ్లేడ్తో కట్ చేసే ఐడియా వచ్చింది కాబట్టి నాకు పని అన్నది తొందరగా అయిపోయింది. ఇంకా బ్లౌజులన్నీ కుట్టడం అయిపోయిన తర్వాత కుక్కర్ అయితే వచ్చిందండి. మధ్యాహ్నం నేను కుట్టేటప్పుడే వచ్చింది, కానీ అప్పుడు ఓపెన్ చేయకుండా సాయంత్రం ఛాయ్ తాగిన తర్వాత ఇంకా ఓపెన్ చేస్తున్నానండి. వీడియో తీయాలన్నట్టుగా వెంటనే ఓపెన్ చేయలేదు. ఇంకా ఛాయ్ తాగేసి ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నానండి. ఇది 2 లీటర్ల కుక్కర్ అండి. ఎప్పటి నుంచో స్టీల్ది కొనాలని అనుకుంటున్నాను. సిల్వర్ది ఉంది కానీ 2 లీటర్లది స్టీల్ది లేదన్నమాట. స్టీల్ది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. చూడండి, ఇలా కుండలాగా వచ్చింది, కింద వెడల్పు వచ్చి పైన ఇట్లా వచ్చింది. ఈ కుక్కరే ఎప్పటి నుంచో కొనాలనుకున్నా, ఇంకా ఇప్పుడైతే వీలైంది. ఇది వచ్చి 1270 రూపాయలు అయిందండి. ఆన్లైన్లో బుక్ చేసిన, ఫ్లిప్కార్ట్లో. ఇంకా చాలా బాగుంది కుక్కర్ అయితే, వెయిట్ బాగుంది. ఇది వచ్చి పాత కుక్కర్ అండి, దీనికి తల తోక 2 లేవు చూసారా. ఇలా లేకుండానే 2 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, అలవాటు అయిపోయింది. ఇంక అట్లే వాడుతున్నాను అన్నమాట. హ్యాండిల్స్ ఇంకా పెట్టడం ఇంకా ఎందుకో మరి పెట్టేయలేదు, పెట్టాలనుకుంటున్నప్పటి నుంచి ఏమో దాని మీదకి దృష్టి వెళ్తలేదో ఏంటో తెలియదు, కానీ అట్లనే వాడేస్తున్నా. అందులోనే అన్నీ చేస్తున్నా, కూర పప్పు అన్నీ చేస్తున్నా అన్నమాట. ఇప్పటికైతే మొత్తానికి కొత్తది కొని స్టీల్ది అయితే కొన్నానండి. స్టీల్ది ఎప్పటి నుంచో ఉండే మనసులో కొనాలని, ఎందుకంటే సిల్వర్ది వాడొద్దు అంటున్నారు కదా, అందుకే స్టీల్ది కొనాలని ఉండే. ఇప్పటికైతే వచ్చింది. ఇంకా చిన్న సైజ్ అనిపిస్తుంది కానీ ఇంకా పర్వాలేదు, నచ్చింది. రిటర్న్ ఏం పెట్టాను, ఈసారి ఉంచుకుంటానండి. స్టీల్ దాంట్లో 5 లీటర్ల కుక్కర్ కూడా ఉంది అండి, అది కూడా ప్యాన్ కుక్కరే, ఇలానే ఉంటుంది, పెద్ద సైజు ఉంటుంది. కానీ ఆ కుక్కర్ చాలా వెయిట్ ఉంటుంది. ఇంకా లోపలనే పెట్టేసిన, అది వాడట్లేదు ఇప్పుడైతే. ఇంకా అలాగే నైట్కి అయితే గోకరకాయ కూర వేసి రొట్టెలు చేద్దాం అనుకుంటున్నా. చూడండి, కుక్కర్లోనే చేసిన మరి గోకరకాయ కూర అయితే. రాగి రొట్టెలండి, జొన్న పిండి లేదు ఇంట్లో ప్రస్తుతానికి, ఈ పిండి మాత్రమే ఉంది, రాగి పిండి. అందుకే రాగి పిండి రొట్టెలు చేసిన ఈరోజు నైట్ మాది రాగి రొట్టెలు, గోకరకాయ కూర, మా వాడు తిన్న పులిహోర అన్నం. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.